నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి రెవెన్యూ డివిజన్లోని 4 మండలాల్లో తొలి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎన్నికల కమిషన్ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. కల్వకుర్తి డివిజన్లోని 4 మండలాలలో మొత్తం 99 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవం కలుపుకొని 67 స్థానాలలో గెలుపొందగా బీఆర్ఎస్ 27 స్థానాలు, బీజేపీ 2 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థులు 3 స్థానాలలో గెలుపొందారు. కల్వకుర్తి మండలంలో 24 గ్రామ పంచాయతీలలో సర్పంచ్ స్థానాలకు గాను కాంగ్రెస్ 15 స్థానాల్లో, బీఆర్ఎస్ 7 స్థానాలు, బీజేపీ 2 స్థానాల్లో గెలుపొందారు. వెల్దండి మండలంలో మొత్తం 32 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా 21 స్థానాలు కాంగ్రెస్కు, బీఆర్ఎస్ పార్టీకి 10 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థి 1 గెలుపొందారు. వంగూరు మండలంలో 27 గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 19 స్థానాలలో, బీఆర్ఎస్ 7 స్థానాల్లో, స్వతంత్ర అభ్యర్థి 1 స్థానంలో గెలుపొందారు. ఊరుకొండ మండలంలో 16 గ్రామ పంచాయతీలకు 12 కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా 3 బీఆర్ఎస్, 1 స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. కల్వకుర్తి మండలం తాండ్రాలో సర్పంచ్ సహా 10కి 10 వార్డులు కాంగ్రెస్ గెలిచి సత్తా చాటింది. కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఖాయితీ ఆశాదీప్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిపై 887 ఓట్ల భారీ మెజార్టీతో సర్పంచ్గా గెలుపొందారు. ఇదే మండలంలోని మార్చాల గ్రామ పంచాయతీలో భారీ అంచనాలతో బరిలోకి దిగిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిపై బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని కృష్ణారెడ్డి 276 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వెల్దండ మండలం పోతేపల్లి కాంగ్రెస్ కంచుకోటలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కొండల యాదవ్ సహా 10 వార్డులకు 10 వార్డులు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచి కాంగ్రెస్ పార్టీని ఆలోచనలో పడేస్తారు. 300 పైచిలకు మెజారిటీ ఇచ్చినందుకు పోతేపల్లి గ్రామ ప్రజలకు మరియు కార్యకర్తలకు పార్టీ అందరికీ నేను రుణపడి ఉంటా. అదేవిధంగా ప్రజలకు మెయిన్ ఏంటంటే ఈ రోజు నుంచి రాజకీయాలు మానేసి ఊరు డెవలప్మెంట్ చేయాలనేది నా ప్రధాన లక్ష్యం. ఏదో ఈ ఒక్క రోజుతోటి రాజకీయాలు కాదు, ఊరు డెవలప్మెంట్ చేయాలనేది, రాజకీయాలు బంద్ చేసి ఊరు డెవలప్మెంట్ చేయాలనేది నాది చిన్న విన్నపం. రాష్ట్రంలో అధికార పార్టీ ఉన్న ఈ లోకల్గా నన్ను ప్రజలు ఇంత ఎత్తున నాకు మద్దతు ఇచ్చినందుకు నేను ఈ ఊరికి ఏదో చేయాలనే తపన, ఆశ ఈ ప్రజలు నాలో కల్పించిన ఆశ మెయిన్గా నేను ఈ ఊరి ప్రజలకు, ఈ ఊరికి రుణపడి ఉంటా. ఈ గెలుపుతో రాష్ట్రం అంతా బీఆర్ఎస్ వైపు మల్లుతున్న కోసం యువత, మహిళలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అహర్నిశాలు నిద్రాహారాలు మారి నా గెలుపు కోసం పాటుపడినరు. వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఇంతకుముందుకు హామీలు ఇచ్చిన ప్రకారం ఈ 5 ఏళ్లలో ప్రతి ఒక్క హామీ నెరవేర్చడం కోసం నేను కృషి చేస్తాను. తప్పకుండా నేను ఇచ్చిన హామీలను 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా నెరవేరుస్తానని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎన్నికల వరకే, ఈ రోజుతోటి ఎన్నికలు అయిపోయినాయి. రేపటి గ్రామ అభివృద్ధి కోసం మనమందరం కూడా పాటుపడుతూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా, ఇంతకుముందుకు మన ఆదర్శ గ్రామం, ఇక ముందు కూడా మన 5 ఏళ్లలో ఆదర్శ గ్రామంగా ఉంచుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకు సాగుతానని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. పారిశుద్ధ్యం పూర్తిగా నశించింది. ఈ 2 ఏళ్ల కాలంలో సర్పంచ్ వ్యవస్థ నశించి ముఖ్యంగా దాన్ని ముందుగా తీర్చిదిద్దాలి. రోడ్డు మన